గానసేవలో అన్ని భాషల కీర్తనల్ని వింటున్నాం, ఆదమరుస్తున్నాం. మరి ఈ తెలుగు గడ్డపై ఉంటూ తెలుగు పాట వినటానికి మాత్రం నోచుకోలేకపోతున్నాం. ఎందుకు స్వామి? ఆ ముచ్చట తీరి సమయం ఆసన్నమైందిలే ముద్దుగుమ్మలు. ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు మన నందకుడు. ఖడ్గం సంకీర్తనాచార్యుడిగా అవతరించడమా? అవును దేవి. పెరిగిపోతున్న పాపలతల్ని ఖండించడానికి కత్తుల్లాంటి కీర్తనలేగా కావలసింది. అందుకు నందక ఖడ్గమేసింది. తొలి తెలుగు పాటకు ప్రాణం పూయడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు.